కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తూ మహిళా అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించిన మహిళా సంఘ సభ్యులు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మల్లికార్జున మండల సమైక్య ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలను ముగ్గుల రూపంలో వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, మహిళా క్యాంటీన్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలు మరమ్మతులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, పాఠశాలలు, విద్యార్థుల యూనిఫామ్ కుట్టుట మొదలగు పథకాలు ప్రవేశపెట్టి మహిళా ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. बिड़पाले మీకు ఈ రోజు ఓదెల మల్లికార్జున మండల సమైక్యలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. నేను ఓదెల మండలంలో అధ్యక్షురాలిని. నా పేరు ఆలేటి స్వప్నారెడ్డి, మా గ్రామం బాయమ్మపల్లి. ఇందులో రేవంత్ రెడ్డి సార్ గారు, మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మన మహిళలకు ఫస్ట్ ఆయన ప్రభుత్వం రాగానే ఫ్రీ బస్ అని పెట్టడం జరిగింది. దానివలన మన మహిళలు చాలా ఉపయోగకరంగా ఉంది. తర్వాత మండలాలకు ఇప్పుడు వడ్డీ తీసుకున్న వారికి పావుల వడ్డీ రిటర్న్ రావడం జరుగుతుంది. వడ్డీ లేని రుణాలు వర్తిస్తున్నాయి. ప్లస్ మండలాలకి బస్సులు ఇవ్వడం జరిగింది. సెర్ఫ్ ద్వారా 30 లక్షలు మండలానికి ఇవ్వడం జరిగింది. 6 లక్షలు మేము మండలం తరఫున పెట్టుకొని 36 లక్షలతో బస్సు తీసుకోవడం జరిగింది. అది ఫస్ట్ అమౌంట్ కూడా మాకు పడడం జరిగింది. 69,840 రూపాయలు పడడం జరిగింది. అదే భాగంగా అది 8 సంవత్సరాల దాకా మాకు అలాగే పడుతుంది. అది చాలా పెద్ద ఆదాయం మాకు. దానికి రేవంత్ రెడ్డి సార్ గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం.
ప్లస్ ఫ్రీ శిక్షణలు ఇస్తున్నారు మహిళలకి. ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో ఒక అభివృద్ధిలోకి రావడానికి వాళ్ళకు ఫ్రీ శిక్షణలు అని పెడుతున్నారు. ఇంకొకటి అమ్మ ఆదర్శ పాఠశాలలు మన కాంట్రాక్ట్ మహిళలు వాళ్ళే కాంట్రాక్ట్గా తీసుకొని స్కూళ్లను రిపేర్ చేసి వాళ్ళు కొంచెం లాభం పొంది స్కూళ్లను మంచిగా చేసుకోవడం జరిగింది. స్కూల్ యూనిఫామ్స్ కూడా మన మహిళలే కుట్టడం జరిగింది. వారు కూడా ఆదాయం పొందారు. ప్లస్ వాళ్ళ పిల్లలే కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టి మంచిగా ఇవ్వడం జరిగింది. మన మహిళల తరఫున ఇంకా ఏమి ఉన్నా కానీ ఇలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇలాగే అన్ని చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇవన్నీ చేసినందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా మహిళల తరఫున నేను మా మండలం సమైక్య తరఫున మా మహిళలందరి తరఫున నేను వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏపీఎం గారికి, ఎంఎస్ అధ్యక్షురాలు గారికి, సీసీలకి అందరికీ నమస్కారము. నేను మా గ్రామం వచ్చేసి గూడెము. మా వివో నేమ్ శ్రీ మల్లికార్జున వివో. మెయిన్ వచ్చేసి మహిళా సంఘాలకు ఇచ్చే ఇన్సూరెన్స్ మీద మాత్రం చాలా చాలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే అంతకుముందు బ్యాంక్ లోన్లు తీసుకొని చనిపోయిన మహిళలకి ఓడీలు వచ్చి బాగా కట్టని సంఘాలు ఉండే. కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ప్రభుత్వం మంచి ప్లాన్ చేసిందని చెప్తున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటిది అని అంటే మార్కెట్ సెంటర్ల ద్వారా కూడా మహిళలకు ఎంతో ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతున్నారు. మార్కెట్ సెంటర్ల వడ్లు కొనుగోలు చేస్తాము అంటే కూడా ఆడోళ్ళు వడ్లు కొనుగోలు చేస్తున్నారా అనేది కూడా మాకు ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. మా ఓదెల మండలంలో వచ్చేసి 14 సెంటర్లు ఉన్నాయి. 14 సెంటర్లలో కూడా అందరూ చాలా చక్కగా పనిచేస్తారు. సెంటర్ వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా ఏపీఎం మేడం గారు, సీసీలు గారు వాళ్ళ పనిగా భావించి లారీలు రాకుండా ఏం రాకుండా మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంకొకటి ఏంటిది అని అంటే మెయిన్ మాకు స్కూల్లో కాంట్రాక్టర్ ఇచ్చిండు అని అంటేనే అదొక మాకు పెద్ద ఇది. మేము అందులో నష్టమైనమో లాభమైనమో కానీ వచ్చిన పని మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టినాము. ఒక్కొక్కరు సీసీ రోడ్లు అవి ఇవి బట్టి లాభాలు రాకుండా పెండింగ్ పెట్టిండ్రు కానీ మేము అట్లా పెండింగ్ అస్సలు పెట్టలే. మాకు ఇచ్చిన పని మేము వచ్చిన కాంట్రాక్టర్ సద్వినియోగం చేయాలని చేసినాము. మా ఓదెల మండలంలో వచ్చేసి 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాలకు గాను 14 గ్రామాలకే ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. మిగతా 22 గ్రామాలకు గాను ఐకేపీ సెంటర్లు ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులైన మంత్రివర్యులని మాకు 22 గ్రామాలకు 22 సెంటర్లు ఇవ్వాలని కోరుతున్నాము. ఆ 14 గ్రామాలలో చేస్తుంటే మేము కూడా చేయాలన్న ఆతృత ఉంది. గూడెంలో కూడా నేను సెంటర్ ఇవ్వమని సార్ని అడిగితే అది ఇప్పుడు పాసిబుల్ కాలేదు. మాకు నెక్స్ట్ ఇయర్ వరకైనా ఖచ్చితంగా సీజన్ కావాలి.